తెలంగాణ ప్రజాపాలనలో ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ఎవరైతే మైనింగ్ మినిస్టర్ అండ్ లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారో, గిగ్ వర్కర్స్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ చాలా అద్భుతమైనది. ఎందుకంటే చాలామంది ర్యాపిడో, జొమాటో, జిప్టో లాంటి, స్విగ్గీ లాంటి దాంట్లో పనిచేస్తారో వాళ్ళకి రాత్రి పగలు పనిచేసుకుంటే యాక్సిడెంట్స్ అయినా ఎలాంటి బెనిఫిట్స్ లేకపోతుంది. ఆయన తీసుకొచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో, ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా, వాళ్ళైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా కూడా వాళ్ళకు 5 లక్షలు ఇవ్వడం కానీ, వాళ్ళకి హెల్త్ పరంగా తీసుకున్న స్కీమ్ చాలా అద్భుతమైనది. దాంతోపాటు మరొకటి ఉంది, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు చాలా రావాలని చెప్పేసి ఆయన టామ్కామ్ అనే ఒక కంపెనీతో మాట్లాడి దానికి సంబంధించిన ఏటీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను స్థాపించి యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తీసుకొచ్చారు. దాంతోపాటు నా మాటలతోనే కాకుండా జర్మనీ వరకు వెళ్ళి టామ్కామ్ కంపెనీతో మళ్ళీ మాట్లాడి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు, యువతకు, తెలంగాణ యువతకు రావాలని చెప్పేసి పేర్కొని దానికి కావాల్సిన అన్ని పనులను సాధించారు. సో నిన్న మొన్న జరిగిన ఆర్టీసీ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఖచ్చితంగా ఆర్టీసీని తెలంగాణ గవర్నమెంట్లో కలపాలని చెప్పేసి ఆయన చేసిన సలహాలు, సందేహాలు ఎంతోగానో ఉపయోగపడి తెలంగాణ గవర్నమెంట్లో ఆర్టీసీని కలపడం కూడా జరిగింది. సో ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ ప్రజాపాలనలో ఉంది, ప్రజలకు అంతా మంచి జరుగుతుంది, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. దాంతోపాటు చిన్నకారి వర్కర్స్లకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇలాంటి నాయకులు ఇంకా రావాలి. జై వివేక్ వెంకటస్వామి గారు, మీరు చేసిన ఇలాంటి పనులు మాకు ఎంతగానో ఆదర్శం. ఇలాంటి నాయకులు మాకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం.